ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క అనుదినము వాక్యాల చేత మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ రోజున కూడా ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. చూడండి, ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు కీర్తనకారుడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. చూడండి, ఆయన మనకు సదాకాలము కూడా దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, నువ్వు ఎవరినైతే అన్నిత్యము కూడా ప్రార్థిస్తున్నావో, ఈ దేవుడు సదాకాలము నీకు దేవుడై ఉన్నవాడు. కొంతకాలం నీకు దేవుడుగా ఉండి కొంతకాలం నీకు దేవుడు వద్దు అనుకునేవాడు కాదు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము దేవుడై ఉన్నటువంటి వాడు ఈయన. ఈ రోజున చాలామందికి అలవాటు అయిపోయింది. చాలామంది అనుకుంటున్నారు, మేలు జరిగితే దేవుడు కావాలి, ఏదైనా ఒక కీడు జరిగితే దేవుడు మాకొద్దు, ఏదైనా ఒక మేలు అద్భుతం జరిగితే దేవుడు మాకు కావాలి, ఏదైనా ఒక సందర్భంలో ఒకటి ఏదైనా జరిగితే దేవుడు మాకొద్దు, సంఘం మాకొద్దు, పరిచర్య మాకొద్దు, ఏవి మాకొద్దు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది ఇక్కడ, ఈ దేవుడు సదాకాలము నీకు దేవుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈయన సదాకాలము మనకు దేవుడై ఉన్నవాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే సదాకాలము దేవుడై ఉండవలసినటువంటి ఈయన, సదాకాలము దేవుడుగా ఈయన మాత్రమే ఆరాధించవలసినటువంటి సొలొమోను ప్రారంభ దశలో సదాకాలము ఈయనే నాకు దేవుడు అని చెప్పి ఆయనకు దహన బలులు, సమాధానార్థ బలులు, ఆయనకి ఎన్నో మృక్కుబళ్ళు చెల్లించి ఎంతగానో భక్తి కలిగిన వారిగా కనబడ్డాడు. కానీ అతని జీవితపు చివరి దశలోనికి వెళ్ళినప్పుడు కాలక్రమేణా అతడు భార్యలు అతను ఎలా నడిపిస్తే అలాగ నడవటానికి సిద్ధపడ్డాడు సొలొమోను. భార్యలు అన్య దేవతల వైపు త్రిప్పినప్పుడు, భార్యలు వేరే వాటి వైపు అతని యొక్క జీవితాన్ని మళ్లించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించవలసిన మనిషి, సదాకాలము దేవునికి బిడ్డగా ఉండవలసిన మనిషి ప్రమాదంలో చిక్కోవలసిన పరిస్థితులు వచ్చినవి, దేవుని విడవవలసిన పరిస్థితులు వచ్చినవి. ఆ తర్వాత తన జీవితంలో ఎంతో నష్టాన్ని చూశాడు, ఎంతగానో ఇబ్బందులు చూశాడు. ఆ చివరి దశలో ఆయన తెలుసుకున్నాడు, దేవా నేను తప్పు చేశాను, నేను పాపిని అని చెప్పి జ్ఞానయుక్తమైనటువంటి బోధలు చేసుకొని జ్ఞానమును సంపాదించుకుని, దేవా నువ్వు చాలా గొప్ప దేవుడవు, సదాకాలము నువ్వు దేవుడు అని చెప్పి గుర్తెరిగి మరలా దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ దేవుడిని సదాకాలము దేవుడుగా చేసుకున్న దావీదును కనుక మీరు చూసినట్లయితే, సొలొమోను యొక్క తండ్రి దావీదు ఈయనను సదాకాలము దేవుడుగా చేసుకున్నాడు. తన ప్రారంభ దశ మాత్రమే కాదు, తన ముగింపు అంత్య దశలో కూడా ఈయన మాత్రమే ఆరాధించాడు, ఈయనను మాత్రమే వెంబడించాడు, ఈయనను మాత్రమే దేవుడుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన శాశ్వత కృపను దేవుడు దావీదునకు చూపించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. సొలొమోనుతో చెప్తాడు, నేను దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపిస్తానని చెప్పి. అంటే ఒక మనిషి దేవుని సదాకాలము ఆరాధించడం వల్ల, సదాకాలము దేవుడిగా చేసుకుని ఎన్ను వెంబడించడం వల్ల ఆయన శాశ్వతమైన కృపను చూపించి నడిపించాడు. ఈ రోజున మనము కూడా ఆ శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి దేవుడైనటువంటి ఈ గొప్ప దేవుడిని ఆరాధించగలిగితే ఆయన మనకు సదాకాలము దేవుడిగా ఉండి మన ఇంటిని బాగు చేస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు, మన కుటుంబ పరిస్థితిని బాగు చేస్తాడు, మన వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు చేసి మన కుటుంబ వ్యవస్థనే మార్చి ఆయన ఫలభరితంగా మార్చి చూపించేవాడు ఈ గొప్ప దేవుడు. సదాకాలము మీకు దేవుడై ఉండునుగాక, మీ కుటుంబానికి యజమానిగా ఉండునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితాలు అద్భుతాలు చేసి నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు జరిగించండి. ఇదిగో నా తండ్రి, నీకు ఇష్టమైన పాత్రలుగా నిలబెట్టుకోండి నైనా. సదాకాలము దేవుడుగా ఉండే దేవుడవు మీరే. సదాకాలం ఈ గృహాలకు, ఈ ప్రజలకు దేవుడిగా ఉండి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోనమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు మీలాగే బలపరచబడతారు వాక్యం చేత. కాబట్టి వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. ప్రభు చిత్తమైతే రేపటి రోజున ఇదే టైంకి మరలా కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.